2026 లో 2025 డిసెంబర్ 2025 డిసెంబర్లో 2 డిస్ట్రిక్ట్స్ యాడ్ చేస్తే ప్రజెంట్ 28 అదే 25 డిసెంబర్ 31st ని గెజెట్ ఇచ్చారు. సో ఆ గెజెట్ ఇచ్చిన తర్వాత అమలు వచ్చింది. ఓకేనా? సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకి జరిగింది మళ్ళీ యాక్చువల్లీ మీకు కొంచెం క్వాలిటీ అర్థమైతే ఆర్టికల్ నెంబర్ 371 డి ఆర్టికల్ నెంబర్ 371 డి. ఓకే సో యాక్చువల్లీ ఇప్పుడు జై ఆంధ్ర మూవ్మెంట్ తీసుకొచ్చారు 1970s లో వచ్చి. ఓకే అయితే ఆంధ్ర తెలంగాణ విడిపోయాయి. సో మరి ఇది ఆంధ్ర తెలంగాణకి కలిపి వర్తించేసింది. ఆంధ్ర తెలంగాణ విడిపోయాయి మరి ఇద్దరికి విడిపోయింది. కేసీఆర్ వాళ్ళు 31 డిస్ట్రిక్ట్స్ తీసుకోవాలి సపరేట్ గా మళ్ళీ పెట్టారు. సో అంతకుముందు మనకి ఎలా ఉండేదంటే ఈ జూన్ 1 జూన్ 2 జూన్ 3 జూన్ 4 జూన్ 5 జూన్ 6 ఆంధ్ర తెలంగాణ కలుపు. ఓకే సో ఈ 4 ఆంధ్రప్రదేశ్ ఇవి 2 తెలంగాణ. మరి దీని తర్వాత మళ్ళీ ప్రెసిడెంట్ లాగా మార్చుకుని డిఫరెంట్ మనం కూడా ఏం చేసాం మరి ఇంతకు మనకి 13 డిస్ట్రిక్ట్స్ కి కదా ఉంది ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ఇంకా 13 డిస్ట్రిక్ట్స్ ని 26 ఫస్ట్ చేసి సో దానికి ఆల్రెడీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది 28 రావాలి. ఓకే సో అప్పుడు ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మనం ఏం చేసాం 13 26 డిస్ట్రిక్ట్స్ కి మార్చుకున్నాం. ప్లస్ ఇప్పుడు ఏవైతే 4 జోన్స్ ఉన్నాయో దాన్ని 6 జోన్స్ కింద మార్చుకున్నాం. 1 2 3 4 1 అంటే నార్త్ అంటే విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం కలిపి 2 అంటే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణ ఇది రెండోది. 3 అంటే నెల్లూరు ప్రకాశం గుంటూరు. 4 అంటే రాయలసీమ 4 డిస్ట్రిక్ట్స్. ఇప్పుడు ఏం చేశారంటే దీన్ని మళ్ళీ బ్రేక్ చేస్తారు. 1 స్టేట్ విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అలానే 2 ఏం చేశారంటే ఓన్లీ ఇప్పుడు ఈస్ట్ గోదావరి ప్రజెంట్ ఈస్ట్ గోదావరి అంటే ఎక్కడ వరకు నిడదవోలు సంథింగ్ అలాగే కాకినాడ సో ఇది అల్లూరి సీతారామరాజు ఇవి కలిపి 3 అంటే